శుభాకాంక్షలు. మనము స్టార్ట్ చేసే ముందు ఒక మంచి శ్లోకంతో అయితే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. పోతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వీరిద్దరి సంయుక్తంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలకైతే మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. కాసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. మనం ముగ్గుల పోటీలు అయితే ప్రారంభించేద్దాం. ముందుగా మన పెద్దల్ని గౌరవించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడతారు మన చైర్మన్ గారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు ఇచ్చేస్తారు తొందరలో. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి చేసినటువంటి యాంకర్లకు, రాజేష్ అన్న గారికి, బీఆర్కే న్యూస్ వారికి, మా ఐరాల మండలం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పరిసర గ్రామస్తులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇచ్చేసిన మహిళా మండలికి అందరూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. బీఆర్కే న్యూస్ వారికి స్వాగతం. కలిగిరి మురళీమోహన్ గారు మా గౌరవనీయ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో సంక్రాంతి మాకు సంబరాలు ముందుగా స్టార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. మీరు మిమ్మల్ని ప్రతి ఒక్కరికి తెలుసు. మురళీమోహన్ గారికి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ముగ్గులు వేసిన తర్వాత మిమ్మల్ని పలకరిస్తారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి మీరందరూ మీ ప్రావీణ్యతను ముగ్గుల్లో చూపించి మీరు ప్రైజ్ మనీ కోసం ట్రై చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆహ్లాదంగా ఆనందంగా వేయండి. దీనిలో ఒకరు ఫస్ట్ బహుమతి 15,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000 మరియు మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుంది. ఏం బహుమతి అనేది మళ్ళీ లాస్ట్లో సర్ప్రైజ్ ఇస్తాము. కానీ మీరు ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ప్రతిభను చూపించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఐరాల మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాను మరియు మహిళా మండలికి అందరికీ స్వాగతం సుస్వాగతం. వన్స్ అగైన్ 5 minutes 10 minutes ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి అందరూ రైట్. మనకి 12 వరకు టైం ఉంది కాబట్టి 1.5 hour టైం ఉంటుంది. అండ్ అందరూ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా ఒకరు హెల్ప్ తీసుకోవచ్చు. అందరికీ కూడా ప్రైజెస్ ఉన్నాయి. ఎవరు కూడా బాధపడద్దు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా మనం ముగ్గుల పోటీలో చేసాము ఇలా. బట్ అందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఇక్కడ 1 2 3 4 5 కూడా ఇస్తున్నారు. నిజంగా అద్భుతము. ఇక్కడ మన పెద్దలు గౌరవనీయులైనటువంటి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ ప్రతిభను వెలికి తీసి మిమ్మల్ని గుర్తించే విధంగా దాదాపు 5గురికి కూడా గిఫ్ట్స్ ప్రదర్శించడం జరుగుతుంది. సో అంటే 5 గిఫ్ట్స్ పక్కన పెడితే అంటే ఇంతకు ముందు కూడా మనం ముగ్గుల పోటీలు చేశాం కదా, ఎక్కడ కానీ ఓన్లీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మాత్రమే ఉండే. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏదో రకంగా గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో బట్ ఎవరైతే కొంచెం మంచిగా నీట్ గా ఈ సంక్రాంతి థీమ్ తో చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ లైక్ 15,000 10,000 5,000 ఉంటుంది. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా గిఫ్ట్స్ వస్తాయి. గిఫ్ట్స్ ఏంటి అనేది లాస్ట్ కి అందరికీ సర్ప్రైజ్. సో మహిళలందరికీ ఇష్టమైన గిఫ్టే. సో చేస్తావా? సో అందరికీ గిఫ్ట్లు ఇస్తారు. బట్ అది ఏ గిఫ్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహిళలందరికీ ఇస్తారు. సరే ఇంటికి చెప్పడానికి మాటలు వచ్చాయి. అందరం కూడా మన మహిళలే కాబట్టి అందరికి పాటలు వస్తాయి. అందరు కూడా పాటలు పాడుకుంటూ ముగ్గులు వేద్దాం. వస్తే ఒకసారి చెప్పతే మనం మాకు రాదు అని తప్పించుకోవడం మాత్రం ఉండదు కదా. నేను పక్క పాటిస్తాను. ఓకేనా? బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో మన శాసనసభ్యులైనటువంటి పోతలపట్టు శాసనసభ్యులు శ్రీ కలిగిరి మురళీమోహన్ గారి సమక్షంలో సంయుక్తంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక ప్రారంభించేద్దాం. అందరూ కూడా స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా అందరూ చాలా చక్కగా చేయాలి. అందరూ కూడా గెలుచుకోవాలి. అందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంతే అంటారా? అరగొండ నుంచి వచ్చాము. అపోలో టోటల్ హెల్త్లో యోగా టీచర్గా వర్క్ చేస్తాం. మై గాడ్, అంత దూరం నుంచి వచ్చి మరి ఓహో ఓకే. అంటే మీతో పాటు ఇంకో 2 ముగ్గురు తీసుకొని వచ్చారు. ఎట్లా మరి
మా అక్కే మాకు చెప్పారు. అదేంటి మరి మీ అక్క నీకు సపోర్ట్ చేయదా? మా అక్క కూడా వేస్తున్నారు లాస్ట్ లో. మా అక్క కూడా వేస్తున్నారు లాస్ట్ లో. నిజంగా అప్రిషియేట్ చేయాలి. అంటే ముందుకు వచ్చి మీ ఫీలింగ్ ఏంటి అసలు? అట్లనేం లేదు మేడం, అందరు సమానమే. అసలు మీరు నిజంగా అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంతమంది మహిళలను వెరీ నైస్, ఇంతమంది మహిళలను ఓడించి మీరు గిఫ్ట్ తీసుకుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? నాకు తెలుసు మేడం. వస్తుందా నాకు? సూపర్. మళ్ళీ ప్రాక్టీస్ అయ్యి వచ్చారా? ముగ్గు అంటే మేమంటే ఇప్పుడు ఆడపిల్లలం అనుకో, ముగ్గు వేయాలి గిఫ్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇంట్లో సెర్చ్ చేసి అలా టైప్ చేస్తూ మంచి ప్రాక్టీస్ అయ్యి వస్తాం ముగ్గు. మరి మీరు ప్రాక్టీస్ అంటే ఏం లేదు మేడం, మేము ఎప్పుడు చేస్తాం. మా ఆఫీస్ లో కూడా కాంపిటీషన్ జరుగుతుంది సంక్రాంతి సంబరాలు. ఓన్ టాలెంట్ సూపర్ సూపర్. మీరు వేయండి, లాస్ట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాము, మీ టాలెంట్ చూస్తాము, మీకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అని కూడా కోరుతున్నాము. నైస్ అండి, సూపర్. ఏం ముగ్గు వేయబోతున్నారు? ఏం థీమ్ తీసుకున్నారు? ఏం థీమ్ అంటే సంక్రాంతికి రిలేటెడ్ గానే చేస్తాం. అంటే ఇప్పుడు మీకు తీసుకున్నారు వచ్చారా? మన మహిళలకి అంత ఇంట్రెస్ట్ కదా ముగ్గు అంటే. సంక్రాంతి అంటే ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ అయిపోతుంటాం ముగ్గు వేయడానికి. ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి వచ్చాము. అలాగే సరదాగా ఒక మంచి పాట పాడేసుకుంటే ఇంకా ఫుల్ఫిల్ ఉంటుంది కదా. సంక్రాంతి మీ నవ్వాలంటే వచ్చు, పాడండి పాడండి. సంక్రాంతి ముగ్గులు అందరితో పాట చూడడానికి చాలా బాగుంటుంది. పాడండి, ఒక పాట పాడండి. పాడండి పాడండి పాడండి. లీవ్ పెట్టుకుని మరి వచ్చింది, ఒక పాట కూడా ప్రాక్టీస్ చేయకుండా వచ్చారా? నేను చూడు నైట్ అంతా ప్రాక్టీస్ చేసి వచ్చాం, బట్ ఇక్కడికి వచ్చకపోయింది. దాంట్లోనే మన మమ అని అంటారా? అలసైపోయేనమ్మా ఆడది లేకుంటే లోకం ఎటుండాలి చెల్లి ఆడపిల్లలంటేనే పోయేనమ్మా అలసైపోయేనమ్మా ఆడది లేకుంటే లోకం ఎటుండాలి చెల్లి ఒయిలాల 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 ఆడపిల్ల పుడితే ముద్దులు ముడిసేరు మగపిల్లవాడికి నోములు నోసేరు మగపిల్లవాడికి నోములు నోసేరు ఆడ మగదేనా ఎందుకు ఇద్దరు ఉండాలిగా ఆడది లేకుంటే లోకం ఎట్లుండాలి నిలదీసి అడుగు చెప్పి ఒయిలాల 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 ఆడపిల్లనేమో అంటు తోమిస్తారు మగపిల్లవాళ్ళేమో బడికి పంపిస్తారు మగపిల్లవాళ్ళేమో బడికి పంపిస్తారు ఆడ మగ తేడా ఎందుకు ఇద్దరు ఉండాలిగా ఆడాది లేకుంటే లోకం ఎట్లుండాలి నిలదీసి అడుగు చెల్లి ఒయిలాల 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 ఆడపిల్లలంటేనే పోయమ్మ అలసైపోయేనమ్మా ఆడది లేకుండా లోకం ఎట్లుండాలి నిలదీసి అడుగు చెల్లి. చాలా బాగా పాడారు. అండ్ మీ పేరు చెప్పలేదు. మా చిన్నకాపల పంచాయతీ ఆడాలి. ఇప్పుడు భూమి మొత్తం దద్దరిల్లుతుంది. ముగ్గులు కాస్తా రంగు కాస్తా పైకి లేవాలి, ఓకేనా? అంత గట్టిగా వాడాలి. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ నవ్వుతూ గెంతుతూ చదువు నేర్చుకుందా ఆడుతూ పాడుతూ నవ్వుతూ గెంతుతూ చదువు నేర్చుకుందా ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదా ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదా అమ్మకు మించిన దైవం నీలో లేనే లేదు కదా అమ్మకు మించిన దైవం నీలో లేనే లేదు కదా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. థ్యాంక్ యూ. మహిళలందరికీ కూడా బస్సు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ సిలిండర్ సౌకర్యం కల్పించడం కానీ ఇట్లాంటివి చాలా ఈ మహిళలందరి తరఫున కూడా ఈరోజు పొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ అధికారులుగా మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కూడా మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాట పాట
అయితే మీరు వేసిన మా పార్టీని ఇక్కడ పెట్టినారు ముగ్గులు వేసే మహిళలు చాలా సంతోషంగా అంటే ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి దసరా దీపావళి అన్ని పండుగలు చేసుకోవచ్చు. ఈ రోజే కాకుండా మహిళా దినోత్సవం రోజు కూడా ఈ ముగ్గులు చూసుకుని చాలా హర్షం వ్యక్తం చేసే వాళ్ళకి అప్పుడు కూడా ప్రైజ్ ఇవ్వడం. టైం వేస్ట్ అవుతుంది పక్కన మైక్ దగ్గర పెట్టము. పాటక సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఈ కార్యక్రమం కోసం రోజు కష్టపడి నిన్న దాకా కూడా ఈ రోజు మార్నింగ్ దాకా కూడా ఇక్కడే చూస్తున్నాను కదా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా చేశారు? మీరు చేసిన ఈ కార్యక్రమానికి చూసారా అసలు ఎంతమంది మహిళలు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఎంత కళగా కనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు వేస్తురా వేసావు ముగ్గ జనవరి ఫస్ట్ రోజు వస్తే నేను తిరుపతికి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చినాను. ఈ మండలం వాళ్ళందరూ కూడా ఆడపిల్లలందరూ కలిసి ఒక్కసారి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పనులలో బిజీగా ఉంటూ ఉంటారు కదా. సో ఇంతమంది ఆడపిల్లలందరూ ఒకే దగ్గర కార్మికులు ఎలా చేస్తారు? ఇంతమంది సమస్యలు ఈ సంక్రాంతి సంబరాలు ఆనవాయితీగా పల్లెల్లో జరుపుకోవాలని ముందుగా ప్రతి ఆడపడికి ఈ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఈ నుంచి ఆనందాలతో పండుగ 3 రోజులు కూడా పల్లెల్లో ముఖ్య చేసుకున్న ముందుగా జరుపుకుంటారు. ఈ విద్యార్థులు సంక్రాంతి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే ఏదైనా మంచి మూమెంట్ ఉందా సంక్రాంతి అంటే? మేము అప్పుడు ఎదురు చదువుతా ఉంటుంది ఎదురు 9 స్టేజ్ బట్టి బాగా రాను తగ్గుతూ ఉంది. ఇప్పుడు అలాగా ముందడుగు వేసి సో నెక్స్ట్ ప్రైజెస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ సంపాదించుకోవాలి అని అందరికి కూడా ప్రతి ముగ్గుకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రైజులు పెట్టాం. ఫస్ట్ ప్రైజులు మన మిగతా 115 ప్రైజులు కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రైజ్ గురించి కాదు, సంతోషంతో మనం వేసినాం, మనకి ఏదో చేసుకుంటున్న ఉద్దేశంతో అప్పటి నుంచి చూస్తున్నారు కదా పిల్లలు పరిశీలిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏ ముగ్గులు నచ్చుతున్నాయి, ఏమైనా థాట్స్ వస్తున్నాయా? అంటే అది నేను చెప్పకూడదు, అది పెద్దవాళ్ళు ఉన్నాయి. ఒకదానికి మించి ఒకటి కనపడుతూనే ఉన్నాయి ఇక్కడ. అది బాగుంది, ఇది బాగుంది నేను చెప్పకూడదు. అది పెద్దలు 5 మంది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాలు బట్టి ఆ ప్రైజ్ ఉంటాయి. అది నేను చెప్తే అది బాగుంటుంది. మహిళలందరూ కూడా హ్యాపీగా చాలా ఆనందంగా ఈ రోజు స్టార్ట్ అయిపోయింది.
మహిళలను ప్రోత్సహించే విధంగా, మహిళల సృజనాత్మకతను బయటకు తీసి వాళ్ళకి ఒకరికి గుర్తింపించే విధంగా మీరు పోటీలు నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. చాలా కృతజ్ఞతలండి. అంటే ఈ నియోజకవర్గ పెద్దలు, గౌరవనీయులు, టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి సంబరాలన్నీ ముఖ్యంగా మహిళలకు ముందు గుర్తొచ్చేది ముగ్గులే. ముగ్గు లేకుండా సంక్రాంతి పండుగ లేదు. ఇలా గుర్తించే విధంగా చాలా మంచి పోటీలు పెడుతున్నారు. చాలా బహుమతులు కూడా అక్కడ మేము చూసాము. అంటే 2-3 ప్లేస్ లో మేము ఈ ముగ్గుల పోటీల సంబరాలకు వెళ్ళాము. అందరూ కూడా 1-2 ప్రైజెస్ ఇస్తున్నారు. మీరు మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా ఇస్తున్నారు. చుట్టుపక్కల కావాల్సిన థింగ్స్ అన్ని వేశారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఏ కాన్సెప్ట్ తీసుకొని వేశారు? లోపలికి రా. మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యువత ఎవరైతే ఉన్నారో ఓన్లీ సోషల్ మీడియాని పట్టుకుంటున్నారో సో వాళ్ళని కూడా ఎంతో కొంత మార్చే దిశగా మేము కూడా అడుగులేస్తాము. అన్ని కూడా థ్యాంక్ యూ సో చాలా ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, సంక్రాంతి అంటే ఏం చెప్తారు? బుట్ట బ్యాగ్ వేసి కాసేపు లైన్ క్రియేటివిటీగా భోగి వంటలు స్టార్ట్ చేశారు మీరైతే. ఓకే, పెట్టారు ఇప్పుడు స్టేజ్ మీద. మీరు డాన్స్ వేస్తేనే గిఫ్ట్. మనం ఫస్ట్ డాన్స్ వేసేసి తర్వాత గిఫ్ట్లు తీసేస్తున్నాం. ఏమంటారు? మేము కూడా వేస్తాం మీతో పాటు. లేదు మీతో వేయిస్తాం మేము. అయితే సూపర్ గా ఉందండి. అంటే భోగి వంట ఏదైతే సంక్రాంతి అంటే భోగి కాబట్టి మీరు ఒక క్రియేటివిటీగా అందరికంటే డిఫరెంట్ గా చూపించారు. చూద్దాం. నంబర్ వేసుకోండి, ముగ్గు రాసుకోండి. ఇంకొక 5 minutes లో జడ్జెస్ రాబోతున్నారు. సో ఎవరి ముగ్గులో వాళ్ళు ఉంటే బెటర్. పోతుంది
మేడం 100 పైన ఉండే కొంచెం ఫాస్ట్గా. ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఇంకా అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుకారులా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, వయసే అల్లాడిపోయే, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే. చాలా సంతోషం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంబరాల్లో భాగంగా మహిళల్ని ఆనందపరిచి ఉత్సాహపరిచి, సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆనందాన్ని వాళ్ళ ఇంటికే పరిమితం చేయకుండా అందరినీ ఒక చోటకు చేర్చి రంగురంగుల ముగ్గులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంగా దాన్ని మా నియోజకవర్గం వేదికగా నిర్వహించడం చాలా సంతోషంగా మాకు ఈ అవకాశం నిర్వహించినందుకు మీరు ఒకసారి పాల్గొనడం అనేది మామూలు విషయం కాదు. ఇది నిజంగా సాంప్రదాయాన్ని కొనసాగించడమే కాదు, సరసమానాలను కూడా పెంపొందించింది. ఒకరికి మధ్య ఐక్యత చూసిన తర్వాత నేర్చుకోవడం. అంటే ఈ సందర్భంగా మనం ఏం చేయొచ్చు అన్నటువంటి కొంతమంది ముగ్గులు కూడా ఒక టీముని ఎంచుకునే ముగ్గులు. అంటే సంబరం అనేది, పండుగ అనేది కేవలం
మన సంస్కృతిలో భాగమే కాదు, మన నడవడికలో కూడా ఇలాంటి ఆలోచన ఉండాలని ముగ్గు ద్వారా సందేశాన్ని ఇచ్చే అంటే ఆ సందేశం ఏం తెలియజేస్తుందంటే మనం ఇది చేయాలి అన్నటువంటి ఆలోచనని రేకెత్తించడం. ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్. సంస్కృతి సాంప్రదాయాలు సజీవంగా ఉన్నంతకాలం మనిషి మనుగడలో, మనిషి జీవితంలో ఏ ఇబ్బందులు లేకుండా మనం సంఘ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా మనం కొనసాగిస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వీటిని ఆదరిస్తూనే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంక్రాంతి సందర్భంగా వారి స్వగ్రామానికి రావడం అనేది పరిపాటి. ఈ సంక్రాంతి కూడా వారి కుటుంబం మొత్తం నారా వారు కలిగించారు. ఆ సందర్భంగా కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి ముగ్గుల పోటీలు పెట్టి నారా పరమేశ్వరమ్మ వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంటే సాంప్రదాయాన్ని కొనసాగించాలి, మన సంస్కృతిని కాపాడాలి, ఈ పరంపరని మనం భావితరాలకు అందించాలన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగా ఈరోజు మీరు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం భూమి ఉన్నంత వరకు వర్ధిల్లాలని కొనసాగుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు. ఏదైతే మన నాగరికతలో మర్చిపోకుండా మన భావితరాలకు అందించాలని కూడా మన ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో, కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. చేంజ్